ప్రభుత్వాలు మారిన ఆటో డ్రైవర్ల జీవితాలు మారడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవి తెలిపారు. ఉప్పల్లో రాష్ట్ర ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లని నిర్లక్ష్యం చేసిందని, దాన్ని గమనించి ఆటో కార్మికులు అందరం ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాము. కొత్త ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మహాలక్ష్మి పథకం కింద బస్సులలో మహిళలకు ఉచిత టికెట్ ప్రవేశపెట్టడంతో మా ఆటో కార్మికుల బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఓవైపు ఓలా, ఊబర్ నానా ఇబ్బందులు పడుతున్నాము. దీనికి తోడు ఆటోలో ప్రయాణించే మహిళలు తక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని, ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కష్టమై పిల్లల విద్యా ఖర్చులకు ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి మహిళలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరారు. దీనిపై ప్రభుత్వ మంత్రులకు వినతి పత్రాలను అందిస్తామని తెలిపారు. గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ బస్సు పెట్టింది దాని వెంటనే ఫ్రీ బస్సులు వెంటనే ఆటో కార్మికుల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఫ్రీ బస్సు వెంటనే, ఫ్రీ బస్సు వెంటనే, ఫ్రీ బస్సు వెంటనే. మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే. ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికులు వర్ధిల్లాలి.